ఇంట్రడక్షన్లో చెప్పాను చాలా. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది అక్కడ నాయకులు అందరూ కూడా పాపం ఆయన చేసిన వ్యాఖ్యలకి అందరూ కూడా హట్ అయ్యారు. చిన్న కార్యకర్త కాడి నుంచి పెద్ద కార్యకర్త వరకు కూడా అందరూ హట్ అయ్యి ఈరోజు ఈటల రాజేంద్ర శామీర్పేటలో ఉన్న ఈటల రాజేంద్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళు గోడును వెళ్ళబుచ్చుకున్నారు. మేము ఉండాలా పోవాలా. ఒక రకంగా చూస్తుంటే ఈటల రాజేంద్రకు కూడా ఒక సగ్నిధమైనటువంటి పరిస్థితి. ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్య ఏంటి వారి కారణం ఏంటి? యాక్చువల్లీ టీఆర్ఎస్ని కొట్టాలనే ఉద్దేశంతో అది ఇతర పార్టీతో సాధ్యపడదు, ఒక బీజేపీతోనే సాధ్యపడుతుందని బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక ఊపు ఉండేది, బాగా పెద్ద ఊపు ఉండేది. అందులో అనుమానం లేదు. ఆ రోజు కాంగ్రెస్ లేదు, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. అంటే బీఆర్ఎస్ రావు, బీజేపీ పోటాపోటీగా ఉండే, కాంగ్రెస్ ఆ రోజులో లేవలేదు. అయితే అప్పుడు కొత్తగా బీజేపీలో ఈ కాన్ఫిడెన్స్తో వీళ్ళే కొడతారనుకున్నప్పుడు చాలామంది పోయి చేరారు, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళని కూడా, అంతకుముందు ఉన్న వాళ్ళని కూడా బయటికి పోయి మళ్ళీ వచ్చాం. ఈ పార్టీతో అయితేనే సాధ్యపడుతుందని ఉద్దేశం. ఈటల రాజేంద్ర కూడా ఆ కోవకు చెందినవాడు. ఆయన సస్పెండ్ అయినాక ఇటా అని ఆలోచించి బీజేపీకి వెళ్ళిపోయారు. అట్లాంటి సందర్భంలో అక్కడ ఏమైందంటే కొత్తగా వచ్చిన నాయకులు మన రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కానీ ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఈవెన్ రాజగోపాల్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక కోటరీలాగా ఏర్పడ్డారు. ఏర్పడి వాళ్ళకి ఎందుకు బండి సంజయ్ నచ్చలే, ఆయన నాయకత్వం వాడప్పుడు నచ్చలే, జ్ఞాపకం ఉంటే వీళ్ళంతా కూడా అధిష్టానానికి రిపీటెడ్గా కంప్లైంట్ చేయడం, చెప్పడం ఈయన తీసేస్తే తప్ప బీజేపీ గెలవదనేటుగా, అది ఏ రకంగానో కమ్యూనికేషన్ అట్లా పోయింది. అప్పుడు పోయడం వల్ల అది సహజంగా బండి సంజయ్కి ఇది కోపం కలిగించే విషయం కదా, ఆయన అధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు. అప్పుడు నేను కూడా చెప్పాను, నేను అప్పుడు ఉన్నా బీజేపీలో, చెప్పాను అధ్యక్షుడిని కలిసి చెప్పాను, ఒక 25 మంది దాకా నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఏమి చేయొద్దు అసలు, రోజు పొద్దున ఒక 10 కాల్స్, సాయంత్రం ఒక 10 కాల్స్ అన్న ఎట్లా మీరంటే చాలు, సగం మంది అందులో నీ వైపు తిరుగుతారు, నువ్వు అట్లా పలకరించకపోవడం వల్ల వీళ్ళ దగ్గర తీసుకోవడం నీకు నష్టం జరుగుతుందని కూడా చెప్పాను. మీరు చెప్పాను ఆ లిస్ట్ కూడా ఇచ్చా, అందులో వీటిలో దాకా ఉన్నాడు. మీరు ఏ పార్టీలో ఉన్నా చేసేది అదే, మరి అందరూ సమన్వయపరచడమే. అప్పుడు ఆ పరిస్థితి, మరి అతనే కొట్టగలుగుతాడు, బీఆర్ఎస్ని కొట్టాలనేది మా టార్గెట్ ఉండే, ఇది పోతుంది అక్కడ, వీక్ అయిపోతున్నాడు. డెఫినెట్లీ అంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు పవర్ఫుల్ పీపులే కదా, నేను చెప్పిన పేర్లు వాళ్ళు నీకు అనుకూలంగా లేకపోతే పార్టీలో రిఫ్ట్ వస్తుంది కదా. ఆ సందర్భంలో బండి పాపం విన్నాడు, కానీ ఆ తర్వాత నేను నెలకు కూడా 15 రోజులు కూడా వెరిఫై చేశా, ఆయన చేయలే, ఎవరికి చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కదా. దానివల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ ఈగో క్లాషెస్ ఏమంటారా, ఏదో ఈగో క్లాష్ ఇక మనకు తెలియదు, ఆ పల్లెవాడు అనుకున్నాడు అంటో, కానీ ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. వీళ్ళందరి యొక్క ప్రెషర్ అండి, మరో కారణం అనండి, ఏదైనా సడన్గా బండి సంజయ్ తీసేశారు. తీసిన తర్వాత బీజేపీ కొలాప్స్ అయింది, టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అసలు కొలాప్స్ అయ్యి ఏ పరిస్థితికి వచ్చిందంటే రాజగోపాల్ అంటాడు, నాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది, ఈవెన్ వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ ఉన్నాడు అప్పుడు, అతను అగేనెస్ట్ బీజేపీ ఉన్నాడు, ఏది బండి సంజయ్ ఉన్నాడు. కారణం మనది లేదు. వీళ్ళందరూ కూడా దే డిసైడ్ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి స్వింగ్ అయింది, అవును, అదేమో కొలాప్స్ అయింది. డామిట్ కదా, అడ్డం తిరిగిందంటే కరెక్ట్ వర్డ్ అది, కథ అడ్డం తిరిగి దిగి ఎక్కడైతే బీజేపీ లేచి వస్తుంది కొడుతుంది బీఆర్ఎస్ కొలాప్స్ అయింది, కాంగ్రెస్ ఒక్కసారి ఎమర్జ్ అయింది. అప్పటికి మనం ఒప్పుకోవాలి, ఈయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, పరుషమైన పదాలతో అటాక్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ ఫోర్సెస్ అని ఆడాయి. లేచింది ఒక్కసారి కాంగ్రెస్. లేచేవరకల్లా మీకు కాంగ్రెస్ సడన్గా ఎమర్జ్ అయితే మాలాంటి అందులో చేరిన సందర్భంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వచ్చేసింది, బీజేపీ పడిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ గ్యాప్ను ఆయన అడ్జస్ట్ చేయలేకపోయాడు, వీళ్ళను సమన్వయపరచలేకపోయాడు. అవును, సమన్వయపరచలేకపోయాడు ఆయన. నిజంగానే ఆ డిఫరెన్సెస్ అనేవి కంటిన్యూ అయినాయి. సహజంగా కూడా తనను తీయడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారని మీకు నాకే తెలిసినప్పుడు బండి తెలుసు, అది తీసేశారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం ఆశించారంటే ఈటల రాజేందర్ లాంటి వాడిని తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తాం అనుకున్నారు. ఆయన తీస్తే ఈయన అవుతాడు అనుకున్నాడు, అది జరగలే. సబ్స్టిట్యూట్ కింద నాన్ కాంట్రవర్షియల్ అని చెప్పి కిషన్ రెడ్డి పట్టుకొచ్చాడు. ఆయన దాన్ని ఆ లెవెల్లో లేపలేకపోయాడు బండిలాగా. పోనీ ఈటలకి ఇచ్చినా అటో ఇటో చావరేవో తెలియదేమో, ఇది కాలేదు, ఆయన దిగడం మాత్రం జరిగిపోయింది. దానివల్ల డ్యామేజ్ బీజేపీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా జరుగుతుందని. దీనివల్ల ఏమైంది, వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకమైన ఏమంటారు వైరి వర్గాల కింద మోహరించి కూర్చున్నారు. అది కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నేను హిస్టరీలా చెప్తున్నా, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కంటిన్యూస్ వస్తుంది. ఆయన వర్గం వేరైపోయింది, ఈయన వర్గం వేరైపోయింది. కొంతమంది ఆయనతో పాటు ఆ రోజు బండి సంజయ్ని తీయాలని అడిగిన వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రాజగోపాల్ కావచ్చు, నేను కావచ్చు, ఉమ కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ కావచ్చు, ఇలా వెళ్ళిపోయారు అసలు బీజేపీ నుంచి. సో ఈరోజు ఆ పార్టీకి
ఒక డ్యామేజ్ జరిగింది. దీని కంట్రోల్ కింద మళ్ళీ కొత్తగా అధ్యక్షుని మార్చేసి ఈటల తేవాలి లాట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది. దానికి మనకు తెలుసు బండి సహజంగా కూడా దానికి వ్యతిరేకం చేసి ఉంటాడు. కిషన్ రెడ్డికి వేసి మన ఊహాగానం కిషన్ రెడ్డి దానికి సపోర్ట్ చేసి ఉంటాడు, బండి సపోర్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఇక మీరన్న వర్గాలు వచ్చినాయి అక్కడ. ఈ కారణం చేత ఈ సెకండ్ టైం కూడా ఈటలకు అధ్యక్ష పదవి రాలేదు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈటల. అవునాగా చెప్పాడు. తనని తీసినందుకేమో బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తనకు అసలు అధ్యక్ష పదవి రానందుకు 2 సార్లు మిస్ అయినందుకు ఈటల ఫ్రస్ట్రేషన్. దీనికి తోడు కామెంటరీ. ఆ కామెంటరీ అన్నెసరీ. అది బీజేపీ లాంటి పార్టీలో మీరు అన్నట్టు అంతర్గత కలహాలు ఉంటే విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అది బజార్లో కొట్టుకునే స్థాయికి ఎప్పుడు కూడా మనం చూడలేం. అది ఏ కారణం చేతనో వాళ్ళు అసలు అట్లా బయటపడరు. అట్లాంటి పార్టీలో ఈరోజు ఈయన తిట్టుకోను ఆయన తిట్టుకోను, నువ్వు పశువా మనిషా అనే లెవెల్లో అనుకున్నారు. అండ్ నాకు మొన్న ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశాడు ఈటలకు సంబంధించి. ఈటల వర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఆయనకు.